హలో దోస్తులు, మంచిగున్నారా? అదేంది రోజు ముగ్గురు ఒక దగ్గర నిలబడి మంచిగుర్రా దోస్తులు అని మాట్లాడేటోళ్ళు. ఇయ్యాలేంది ఓనరు ఇటు పక్కకుంది, కిరాయికున్నోళ్ళు అటు పక్కకుర్రని మీరు అనుకుంటుర్రా దోస్తులు? ఎందుకంటే నిన్న మొన్న కిరాయికున్నోళ్లకు నాకు ఫోన్ల పంచాయతీ అయ్యింది కదా. చూసిరుగానుల్లా మీరు కూడా ఫోన్ల పంచాయతీ ఎట్లయింది ఏంది అని. అందుకే ఇక వాళ్ళు నేను దూరంగా ఉంటే మంచిదని ఎవరంతలా వాళ్ళు ఉందామని అనుకుంటున్నాము. ఇక వాళ్ళు నా ఇంట్లో ఉండేది టైము 6 నెలలు. 6 నెలల నాడు ఒక 1000 రూపాయలు తీసుకొని చూస్తుండగా వాళ్ళను ఖాళీ చేపిస్తా. మీరు కూడా చూస్తారు కదా నేను ఎట్లా ఖాళీ చేపిస్తానో. హలో దోస్తులు, మంచిగా ఉన్నారా? ఈ ఇంట్లో నా ప్రయాణము ఇంకా 6 నెలలు ఉంది దోస్తులు. ఈ 6 నెలలు ఎట్లా గడుస్తుందో ఏమో. అందుకే ఇక 6 నెలలు ఉన్నన్ని రోజులు ఒకరి తెరువు ఒకరు పోవద్దని అనుకున్నాం అన్నట్టు. అందుకే ఇప్పటి నుంచే దూరంగా ఉంటే మంచిదని మా ఓనర్కు నేను మా కన్నయ్య దూరంగా ఉంటున్నాము. దూరంగా ఉండాలి అనుకుంటున్నాము, కొట్లాటలు కావద్దని అనుకుంటున్నాము. కానీ మా కన్నయ్య ఏం చేస్తాడో ఏందో తెలియదు. అరే కన్నయ్య, నువ్వు ఏం చేయలే గాని ఇన్ని రోజులు ఏం చేసినావో ఏందో అయ్యింది అయిపోయింది. కానీ ఇప్పటి నుంచి నువ్వు ఓనర్ వాళ్ళ ఇంట్లోకి పోవద్దురా. ఇగో ఈ స్తంభం ఉంది చూడు, ఈ స్తంభం నుంచి ఇటే ఆడుకోవాలి. వాళ్ళ ఇంట్లోకి పోవద్దు. ఒక 6 నెలలు ఉందాము. 6 నెలలు కాగానే మా కాల్ చేసి పోదాం. కానీ 6 నెలలు ప్రశాంతంగా ఉండనీరా. దోస్తులు, ఇగో గిట్లా ఎవరంతల వాళ్ళు ఉందామని మేము అనుకుంటున్నాము. కానీ ముందు ముందు ఎట్లయితుందో, మా కన్నయ్య ఏం చేస్తాడో, మళ్ళా ఇద్దరిని కలుపుతాడో ఓనర్ను నన్ను, లేకపోతే ఇంకా విడదీస్తాడో, ఏం గొడవలు అవుతాయో ఎట్లయితాయో ముందు ముందు చూడాలి. ఇక నాకు కూడా ఏం అర్థమైతలే, ఇప్పుడు అవుతుంటే చూడాలి. అయితే నేను పొద్దుగాల బాయిదికు వంగనే నువ్వు బట్టలు చదువుకొని ఊరికి బయలుదేరినావు. ఆహా, మీరాబాయి కూడా అందరు వచ్చి పట్టుకొని అటు ఇటు చేసి పంచాది ఒడిసగొట్టినారు. పటేల్ కూడా ఎట్లయితే ఏముందియే, పంచాది ఎప్పుడైనా ఒడిచిపోవాల్సిందే కదా. ఇక అయ్యింది అయిపోయింది. ఇప్పటికైనా మంచిగుండు, నీ అంతలో నువ్వు ఉండు. మళ్ళా ఎవరింట్లకు తొంగి చూడబోకు. గట్లా తొంగి చూడబోయే 35,000 దండగా పడ్డది. ఇప్పటికైనా నీ ఇంట్లో నువ్వు ఉండి తిని సప్పుడు అంటుండు. సరే తీయ్యా, ఇప్పటి నుంచి నువ్వు చెప్పిన మాటనే ఇంట. నీ మాట ఆయనకనే పరిస్థితి గింత దాకా తెచ్చుకున్నా. సరే అవన్నీ ఇడిచిపెట్టు, తిందాంపా, తిని వండుకుందాంపా, నాకు నిద్ర వస్తుంది. ఇప్పటి నుంచి నేను ఎవరు తెరువును, ఎవరు జోలికోను. పక్కకు కిరాయికున్న దాని తెరువు కూడా ఓను. ఒక 6 నెలల టైం ఉంది. 6 నెలలు ఉంచుకొని కాల్ చేపిస్తా. కానీ అప్పటి వరకు ఎవరు తెరువును. ఈ సంవత్సరం నాకు మంచిగా లేదు. ఎవరు తెరువైనా నాకే దెబ్బ పడుతుంది. అరే కన్నయ్య, అన్నము తిందు దారా, మళ్ళా నువ్వు వండుకుంటావు. మీ బాపు ఎప్పుడు వస్తాడో ఏమోరా కన్నయ్య. ఈ మధ్య లేట్ అవుతుంది. లేట్ వస్తుండు, 10:30కు వస్తాడు. అప్పటిదాకా నువ్వు మేలుకతోనే ఉంటావారా? మళ్ళా నువ్వు పండుకుంటావు, నిద్ర పోతావు. నిద్ర వస్తుంది, అన్నము తినిపిస్తా, నడువు, తిని వండుకుందువు. అరే కన్నయ్య, బాపు వచ్చినాకనే తింటా అంటున్నావు, బజ్జుకోను అంటున్నావు. మీ బాపు వచ్చేసరికి రాత్రి 10:30 అవుతుంది. తిని వండుకునేసరికి 11 అవుతుంది. 11 అయితే పొద్దున ఎప్పుడు లేస్తావురా? ఇన్ని రోజులంటే నీ ఇష్టం ఉన్నప్పుడు వండుకున్నావు, నీ ఇష్టం ఉన్నప్పుడు లేచినావు. కానీ ఇప్పుడు అట్లా కాదురా కన్నయ్య. రేపు నిన్ను స్కూల్కి పంపిస్తా, అంగన్ వల్ల వేసొస్తా. తొందరగా తిని వండుకుంటే తొందరగా మేలుకొస్తుంది, లేస్తావు. నిన్ను ఇంట్లో ఉంచుకున్న లేదు, ఏం లేదురా కన్నయ్య. ఇక ఇంట్లో ఉండేది ఏం లేదు. నువ్వు స్కూల్కి పోవాలి. రేపు పోయి అంగన్వాడీ ఏడుందో అడిగేసి వద్దాము. అంగన్వాడీ చూసి నీ పేరు రాపిచ్చి ఇక పంపిస్తా. ఇంట్లో ఉండు లేదు, ఏం లేదు. నడువు, తిని వండుకుందు పా. మళ్ళా పొద్దుగాలనే లేవాలి నువ్వు. అరే కన్నయ్య, రేపు పోయి అంగన్వాడీలో నీ పేరు ఎక్కించినామనుకో, నువ్వు స్కూల్కి పోకపోయినావనుకో, ఆయమ్మ వస్తుంది. ఆయమ్మ వచ్చి నిన్ను కొట్టుకుంటూ తోలుకొని పోతుందిరా కన్నయ్య. నువ్వు నన్ను కొట్టుడు కాదు. అప్పుడు ఆయమ్మ వచ్చి కన్నయ్య స్కూల్కి రాకపోయినావు అనుకో, నిన్ను కొడతా, మరి నిన్ను కొడతా అనుకుంటా ఎత్తుకొని ఉరుకుతూనే ఉంటుందిరా. ఎవ్వరి మాట విన్నది ఆయమ్మ. నువ్వు నన్ను కొట్టుడు కాదు, నిన్ను ఆయమ్మ కొట్టకుండా చూసుకో.
కన్నయ్య ఇంట్లో ఏం చేస్తావురా? మంచిగా బడికి పోయి చదువుకోవాలి. ఈడ ఎవరన్నా సోపతురు రారా నీకు ఆడుకోనికి? బడికోతే మస్తు మంది చిన్నపిల్లలు ఉంటారు. మంచిగా ఆడుకోవచ్చు పిల్లలతోని. మంచిగా ఉప్మా పెడతారు, ఉప్మా తిని పండ్లు ఇస్తారు, పాలు ఇస్తారు, గుడ్డు ఇస్తారు, అన్ని తిని మంచిగా పిల్లలతోని ఆడుకోవాలిరా. ఇంటికాడ ఏం చేస్తావు? పో బిడ్డ బడికి. సరే తీరా కన్నయ్య, బడికొద్దు ఏమొద్దు, ఇంట్లోనే ఉండి బొమ్మలతోనే ఆడుకుందు. లేవు అన్నము తినిపిస్తా, మళ్ళా నిద్రపోతావు. అగో వీని కథలు చూడు, ఇప్పటిదాకా మాట్లాడిండు, కళ్ళు తెరిచిండు, ఇక అన్నం తిందు దారా అనగానే కళ్ళు మూసుకొని ఎట్లా యాక్టింగ్ చేస్తుండో చూడు. ఈ యాక్టింగ్లకు ఏం తక్కువ లేదురా కన్నయ్య. కొడుకు ఇంకా రాలేదా అవ్వ? రాలేదత్తమ్మ, ఈ మధ్య రోజు లేటే వస్తుండు. కంపెనీలా వర్క్ ఉందంట, లేట్ అవుతుందని రోజు లేటే వస్తుండు. తిన్నాం కదనే, నాకు నిద్ర వస్తుంది, నేను వండుకుంటా. నడు, నువ్వు కూడా వండుకుందు, నిద్ర పోదాం. నాకు కూడా నిద్రనే వస్తుంది అయ్యా. అంతా పానము ఎటుటో ఉంది, మబ్బు ఉంది, ఎంత శాతం అయితే లేదు. పండుకుందాంపా. అగో ఎన్నెళ్ళేంది ఏమో పిల్లి నెత్తికాడికొచ్చి మియావ్ మియావ్ అని ఉర్రబట్టే మనిషిని లేచి చూస్తున్నా కూడా ఉరుకుతనే లేదు. షో షో పిల్లి పాడుగాను షో. అగో పిల్లి చూసినవా? పిల్లికి గింత భయమే లేదేందమ్మో. షో అన్నా గానీ తోక ఊపుకుంటా నన్నయ్య చూడబట్టే షో. అగో పిల్లి తమాషా చూసినవా? మ్యావ్ మ్యావ్ అనుకుంటా ఆ ఇంట్లోకించి ఇంట్లోకి, ఇంట్లోకించి ఆ ఇంట్లోకి తిరగబట్టే కట్టి అందుకున్నా అనుకో సంపుడు చంపుతా మరి షో. ఏమైందే? పిల్లి వచ్చిన అది ఇంట్లోకు షో షో అంటున్నావు? పిల్లి పాడుగాను, పిల్లే వచ్చింది. ఎటుకెంచి వచ్చిందో ఏమో, ఇట్లా కంటి మీద రెప్ప పడుతుంది. పిల్లి నెత్తికాడొచ్చి మ్యావ్ మ్యావ్ అంటుంది. ఎలగొట్టినా పోతనే లేదు. మళ్ళీ ఆ ఇంట్లోకి పోయి ఇట్లనే చూసుకుంటా మ్యావ్ మ్యావ్ అంటుంది. ఇక బెదిరిస్తే ఉరికింది. ఏందో ఏమోనయ్యా, ఎన్నెళ్ళేంది ఏమో పిల్లి నెత్తికాడ కూర్చొని మ్యావ్ మ్యావ్ అని ఉడుతుంది. ఎలగొట్టినా కూడా పోతనే లేదు. నాకు ఉన్న శని సరిపోతలేదని మళ్ళీ కొత్త శని వస్తుందా ఏందయ్యా? నాకేందో భయం భయం అవుతుందో. పిల్లులు ఎలకల గురించి తిరగయాయే, ఎవరి కడుపు తిప్పలు ఆలకేనాయే. మనకు ఆకలి కాగానే అన్నం తింటిమి పంటిమి, మరి పిల్లులకు ఎవరు పెడతారే? అవిటి ఆహారం అవి దేవులాడుకోన్నాయే. ఎలకల గురించి తిరుగుతుందేమో, వచ్చిందేమో దానికి కూడా అనుమానమే నాయ. నీకు పెద్ద అనుమానాలు. సపడు గంట వండుకో, నిద్ర వస్తుంది. అమ్మో ఏంది ఏమో కళ గిట్ల పడే నాకు. కంటి మీద రెప్ప పడ్డదో లేదో, ఇప్పటిదాకా నెత్తికాడ పిల్లొచ్చి మ్యావ్ మ్యావ్ అని ఉర్రే, మళ్ళీ పిల్లి నెలగొట్టి జర్ర కన్ను మీద రెప్ప పడ్డదో లేదో, ఏందో సిమ్మన చీకట్లుంది. అడవిలో ఏందో తెల్లగా దయ్యం లెక్క కనిపించింది. కళ గిట్ల పడుతుంది ఏంది నాకు. ఈయనను లేపుదునా? లేపి చెప్పన్నా మరి? లేపి చెప్పినా కానీ అన్ని అనుమానాలే అంటాడు, నన్నే అంటాడు. ఏది చెప్పినా ఏది నమ్మడు. నిన్న అంతా బయట అడవిలో అటు ఇటు తిరిగినా కదా, అదే ఆలాపన ఉన్నట్టుంది మనసులో. అందుకే అట్లా వస్తుందేమో. తీసప్పుడు గంట వండుకుంటా. టైం అవుతుంది, డ్యూటీకి వెళ్ళాలి. కన్నయ్య ఏడి? ఇంట్లోనే ఆడుకుంటుండే ఇప్పటిదాకా. అత్తమ్మ దగ్గర ఉండొచ్చు. ఏమండి ఈరోజు కన్నయ్యను అంగన్వాడీలో జాయిన్ చేస్తామన్నా. మరి ఇంటికాడ ఉంటే రోజు కోతి పనులు చేస్తుండు, అన్నం తింటలేడు, ఏం తింటలేడు, ఎంత వద్దన్నా బయటికే పోతుండు. గమీరాబాయిని పోయి అడిగేసి వస్తా అంగన్వాడీ ఏడుందో మరి. అట్లనే చూసి కన్నయ్యను జాయిన్ చేయన్నా మరి. ఇప్పుడు ఎందుకు తీవాడు? చిన్నోడేనాయే, స్కూల్కి ఎందుకు? మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు పంపిద్దాం తీయి. ఇప్పుడు 2 నెలలే ఉంది కదండి స్కూల్ కూడా. ఇక ఎండాకాలం వస్తే స్కూళ్ళు బందేనాయే. డైరెక్ట్ పెద్ద స్కూల్ వేసేవాడు పోతాడో పోడో. ఇప్పుడు 2 నెలలు ఈ అంగన్వాడీలో వేసినాం అనుకో, మెల్లగా అలవాటు అవుతాడు. అలవాటు అయితే అట్లనే అలవాటై స్కూల్కి కూడా పోతాడు కదండి. ఒకటేసారి పెద్ద స్కూల్ వేస్తే పోతాడో పోడో, వాడు ముందే గంట్లోడు. సరే పోయి చూసిరా. మరి వాడు పోతాడా ఏడుస్తాడు? అవన్నీ ఏడిపియకు, ఉంటా అంటేనే ఉంచు, లేకపోతే తోలుకొనిరా. వాడు స్కూల్కి పోయి స్కూల్లో ఉంటా అంటాడు అయ్యా, గట్లనే ఏడుస్తాడు. ఇక వాడు ఏడుస్తుండని పంపించకపోతే ఎట్లా? మెల్లగా చాక్లెట్ బిస్కెట్ కొనిచ్చి పంపించాలి. ఇవాళనైతే పోయి పేరు రాపిస్తా, రేపటి నుంచి తోలిద్దాం స్కూల్కి. ఇక సరే మరి పోయి జాయిన్ చేసిరా. ఇలా ఏం ఉంచకు, ఫస్ట్ రోజు కదా ఏడుస్తాడు. పేరు రాపిచ్చి తోలుకొనిరా, రేపటి నుంచి తోలిద్దు.
ఎటు పోయిండో అత్తమ్మ దగ్గరనే ఉండే ఇప్పటిదాకా. కన్నయ్య, కన్నయ్య, కన్నయ్య ఇంట్లో లేడుగా. ఇడు మళ్ళా బయటికి పోయినట్టుండు. ఎంత చెప్పినా బయటికి పోకరా అంటే బయటికే పోతాడు. అగో వీడు ఎటు పోయిండు? మళ్ళా ఓనరోళ్ళ ఇంట్లోకి కూడా పోయిండా ఏంది? అగో వీడు గీడేం చేస్తుండు? గదాన్ని చూసుకుంటా గాడ నిలబడ్డాడు చూడు. వీనికి ఎంత చెప్పినా ఈయననే వినడు. కన్నయ్య, అరే ఆడుకును లేదు ఏం లేదు. ఇటు దిక్కు రాకని చెప్పినా కదా నీకు. బుడ్డి వచ్చిందనుకో కొడుతుంది నిన్ను. నడు ఇంట్లోకి పోదాంపా. మీ బాపు డ్యూటీకి పోతుండు, రమ్మంటుండు. బాయ్ చెప్పవా బాపుకి? దా సరే రా కన్నయ్య, నేను వస్తప్పుడు నీకు బిక్కి కొనుక్కొని వస్తుంది. నువ్వు ఇంట్లోనే ఆడుకో, బయటికి పోకు. అమ్మ నిన్ను ఎలా షాపుకు తోలుకపోతుందంట. షాపుకి పోయి బిక్కి కొనికిస్తుందంట. అమ్మతోని పోయి బిక్కి కొనుక్కొని రా, ఏడవకు, ఇంట్లోనే ఆడుకో. సరే షాప్కు పోయి బిక్కి కొనుక్కో, నేను డ్యూటీకి పోతున్నా, నాకు టైం అయింది. సరేనా? ఇంట్లోనే ఆడుకో. సరే నాన్న, నువ్వు దిగు, నేను డ్యూటీకి పోతా, నాకు టైం అవుతుంది. ఇప్పుడు ఏం బజ్జుకుంటాం రా కన్నయ్య, మనము బయటికి వేద్దాంపా. నీకు బిస్కెట్ కొనిస్తా. సరే విక్కీ వాళ్ళ షాప్కే పోదాంపా. అత్తమ్మ నేను కన్నయ్య బయటికి పోయేసి వస్తాము, మళ్ళీ ఇప్పుడే వస్తాము. నువ్వు ఈయనే కూసో. బయటికి పోతురా? ఏడికోతురు? కన్నయ్యను అంగన్వాడికి పంపిస్తా అంటే కదా. ఇక స్కూలు ఏడుందో నాకు తెలియదు కదా. మీరాబాయిని అడిగి స్కూలు ఏడుందో చూసి కన్నయ్యది పేరు రాపిచ్చొస్తమ్మా. అరే కన్నయ్య, మీ నాన్నకి ఉత్తిగానే చెప్తున్నా. మనము షాప్కే పోదాము, అంగన్వాడికి కాదు. మీ నాన్నకి ఉత్తిగానే అబద్ధం చెప్తున్నా. మనము షాప్కే పోయి బిక్కి కొనుక్కొచ్చుకుందాంపా. సరే అత్తమ్మ, మేము పోయేస్తాము. నువ్వు ఈయన్నే కూసో, మేము దబ్బున్నే వస్తాం మళ్ళా. మీరాబాయి, మీరాబాయి. ఏంటిది? ఏమో గిట్లొచ్చిర్రు. ఏమన్నా పని పడ్డదా ఏంది నాతోని? ఆగురా కన్నయ్య, షాప్కే పోదాము, జరాగు. అవును మీరాబాయ్, కొంచెము పనే ఉంది వచ్చిన. ఈ ఊర్లో అంగన్వాడి ఎక్కడుంటది నాకు తెలియదు, జరా చూపిస్తావేమో అని వచ్చిన. ఎందుకు? మీ బుడ్డ పిల్లగాన్ని అంగన్వాడికి తోలిస్తావా? అవును, పంపిద్దామని అనుకుంటున్నా. కన్నయ్య, నిన్ను అంగన్వాడిలా ఏమయ్యారా? ఉత్తగానే పోయి చూసొద్దాము. ఆడ చిన్న పిల్లలు ఉంటారంట, చూసి వద్దాము. విక్కీ విక్కీ అంటావు కదా, విక్కీ కూడా ఆడనే ఉండంట. అందుకే నిన్ను చూపెట్టుకొని వస్తా. ఏం దోలి తీరా, పోయి చూసొద్దాము. అగో వీని కథలు చూడు. ఇప్పటిదాకానేమో విక్కీ 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 దగ్గరికి పోదాము, ఆడుకుందాం అన్నాడు. విక్కీ అంగన్వాడి పోయిందంటే కూడా విక్కీ అంగన్వాడి పోని, నేను పోను, ఇంట్లోనే ఆడుకుంటా అంటుండు. వీడు బడికి పోతాడా పోడా, వీనితో నీ కష్టమే ఉంది. ఏమైంది? మీ బుడ్డ పిల్లగాడు బడికి పోనంటుండా? అవును, పోననే అంటుండు. ఒకసారి తోలుకపోయి పేరు రాపిచ్చి, ఆడ పిల్లలు ఉంటారు కదా, మెల్లగా అలవాటు చేస్తే ఇక వాడే పోతాడు. కానీ ఫస్ట్ 2-3 రోజులు ఏడుస్తాడు, ఊకుంటాడు. ఇక పోతలేడని ఇంట్లోనే ఉంచుకుంటే ఎట్లా, మళ్ళా ఎట్లా అలవాటు అవుతాడు స్కూల్కి. అందుకే మీరాబాయి స్కూలు ఏడుందో చూపియవా జన నాకు? బడి దూరమే ఉంది, ఈ కొనకించి ఆ కొనుక్కోవాలి. దర్రి మరి తోలుకపోతా. కన్నయ్య నడువురా పోదాము. షాప్కే తోలుకపోతున్నారా కన్నయ్య? ఈ షాపు కాదు, పెద్ద షాప్ ఉందట ముంగట. అందులో అన్ని బొమ్మలు అవన్నీ ఉంటాయంట. ఆడికే తోలుకపోతున్నా నిన్ను.
పట్టుకొచ్చినాం రా కన్నయ్య. ఇక ముంగట్నే నడువు, మళ్ళా ఏమెత్తుకోవాలరా, నువ్వు మెల్లగా నడవాలి. ఇక నడుస్తూనే ఏం కాదు, ఊకే ఏమెత్తుకుంటాం రా, పెద్దగా ఎత్తున్నావు నువ్వు. షాప్లా బొమ్మ కొనిస్తాపా, నడు. ఇగో ఇదేనమ్మా అంగన్వాడి. పొర్రి మరి పోయి పేరు రాపిస్తా అంటే కదా పిల్లగాంది, రాపిపో. అమ్మో, అంగన్వాడి చాలా దూరమే ఉందమ్మా. ఇక్కడ నాకు ఎవరు తెలియదు కదా, నువ్వు కూడా రారాదు, రాపిచ్చి పోదాము. ఆ లోపల చాలా బొమ్మలు ఉంటాయి రా కన్నయ్య, నువ్వు బొమ్మలతో ఆడుకోవచ్చు. చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటారు. నువ్వు ఒకసారి లోపలికి వచ్చి చూస్తే నీకే తెలుస్తుంది, మంచిగా ఉంటది లోపట. సరేది అమ్మా, మరి పోదాంపా, పోయి పేరు రాపిద్దాంపా, వస్తాపా నేను కూడా. కన్నయ్య, బొమ్మలు మంచిగా ఉన్నాయా? సరే తీ, కొనిస్తీ, లోపలికి పోదాంపా మరి. అమ్మా వద్దురా, నాకు జ్వరం వచ్చింది. గోళీ వేసుకోలేదు, మా అమ్మ మందు పోసింది, నాకు వాంతికైంది. టీచర్ వస్తే కొడుతుంది, వద్దు, మనము లోపలనే కూర్చుందాం, పట్టుర్రి. అరే ఆయం వచ్చింది, కూర్చుందాం, పట్టుర్రి, కొడుతుంది. జ్వరము తక్కువ కాలేదు. అమ్మో, ఈ పోరలు చల్లగుండా ఉన్నదే 4 పోరగాలు కానీ ఒక్కొక్కడు ఒక్కొక్క కేసం వేస్తుంటాడు. ఒకడు దొడికి వస్తుందంటాడు, ఒకడు వచ్చేస్తుందంటాడు. ఒకరికి దొడ్డి గదిలోకి వాడు చెడ్డనే పోసుకుంటాడు. ఇక వీళ్ళకు షెడ్యూల్ ఇప్పుడు ముడ్డిలు గడువుడే అవుతుంది. ఏం చేస్తాయి, ఆయమ్మ అన్నప్పుడు తప్పదా, చేయాలి. ఇక ఆయమ్మ ఇల్లు మా ఇంటి పక్కకు గటు కిరాయికుంటారు. అల్లా బుడ్డ పిల్లగాన్ని ఈ అంగన్వాడిలా వేస్తుందట, పేరు రాపేనికి వచ్చింది, పేరు రాసుకోరి. టీచర్ లేదా? టీచరు లేదు, టీచరు మీటింగ్ పోయింది. ఏం పేరు ఎప్పుడు నేను రాసుకుంటది. మీ బాబేనా అమ్మ జాయిన్ చేసేది? అవునమ్మా, మా బాబే. ఏం పేరు మీ బాబు పేరు? మా బాబు పేరు కన్నయ్య. సరే సరే, నేను పేరు రాసుకుంటది, కూర్చునబెట్టి ఓ మరి. నేను రేపటి నుంచి పంపిస్తామ్మా, ఈ రోజే కొత్త కదా, రేపు వచ్చి తోలిచ్చి పోతుంది. పేరైతే రాసుకోరి, రేపటి నుంచి మా అబ్బాయి వస్తాడుగా. సరే అమ్మా, నేను మీ పేరు రాసి పెడతా, రేపటి నుంచి తోలి మరి. ఏముంది, ఇప్పటి వరకు 4 పిల్లలు, ఇక రేపు ఒక కొత్త పిల్లగాడు వస్తాడు. ఏముంది, మా అంటే ఒక పిల్లగాని ముడ్డి కూడా ఎక్కువ అవుతుంది. ఇక ఆయమ్మని కదా, చేయక తప్పదా, ఏం చేస్తా. పొరగాలు, మీకు ఏం చెప్పినా నేను, కూర్చొని పలక బల్బం తీయరని చెప్పినా కదా, ఇంకా నిలబడి ఏం చూస్తారు, భార్య అనుకొని ఇప్పని చంపుతా. కూర్చొని పలక బల్బం తీరి, ఒక 2 పెట్టి సర్దిద్దురు. చూసిరుగా దోస్తులు, వీడియో ఎట్లుంది? నెక్స్ట్ పార్ట్ కావాలా? నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి. మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాము. దోస్తులు చూసిరు కదా, మా కన్నయ్యనైతే స్కూల్లో జాయిన్ చేసిన అంగన్వాళ్ళే. రేపటి నుంచి స్కూల్కు పంపిస్తా. మరి నెక్స్ట్ పార్ట్ కావాలా? నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి. మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాము. అట్లనే వీడియోని లైక్ చేయరి. లైక్ చేసుడు మర్చిపోకురి దోస్తులు.